పైసా పైసా కూడబెట్టుకున్నాడు. కాస్తో కూస్తో అప్పు చేశాడు. జీవితంలో కాస్త ఎదగాలి అని ఓ కార్ ట్రావెల్ సంస్థ పెట్టుకున్నాడు. అప్పుడే అనుకోని అవాంతరం. ఆ ట్రావెల్ సంస్థ నుంచి 6 కార్లు అద్దెకు తీసుకెళ్లారు కడప రౌడీలు. అద్దెడిగితే లేదన్నారు. కార్లు తిరిగి ఇవ్వాలి అని అడిగితే చంపేసినంత పని చేశారు. చావగొట్టారు. ఆ రౌడీలు ఎవ్వరో కాదు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో వారి ఆగడాలు అలా సాగాయి. ఆ దాష్టికాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరిచేసింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో జరిగిన ఈ దారుణాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ సరిచేయటం విశేషం. సంగారెడ్డి జిల్లాకి చెందిన హరిహర ట్రావెల్స్ యజమాని సతీష్ కుమార్ వద్ద కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు 3.5 ఏళ్ల క్రితం 6 కార్లు అద్దెకి తీసుకున్నారు. రెంట్ చెల్లించకపోగా వాటిని తిరిగివ్వలేదు. వారిదే అధికారం కావడంతో సతీష్ ఏమీ చేయలేకపోయారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఫలితం లేదు. దాదాపు 3 ఏళ్లు నరకం అనుభవించాడు సతీష్. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, కార్లు ఎలా వెనక్కి తెచ్చుకోవాలో తెలియదు. ఇటు కుటుంబాన్ని నడుపుకోలేక అటు ట్రావెల్స్ వ్యాపారం మూతబట్టంతో తల్లడిల్లిపోయాడు సతీష్ బాధలు తెలుసుకున్న కొందరు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ విషయాన్ని కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ టీం ఈ విషయంలో కలగజేసుకుంది. సతీష్కి నారా లోకేష్ టీం న్యాయం చేసింది. స్వయంగా లోకేష్ పోలీసులకి ఫోన్ చేసి వ్యవహారాన్ని పరిశీలించాలి అని కోరారు. దీంతో కడప పోలీసులు అలర్ట్ అయ్యారు. కార్ల విషయంలో అవినాష్ రెడ్డి అనుచరులు అతి చేసిన విషయం నిజమేనని నిర్ధారించుకున్నారు. సతీష్కి న్యాయం చేసేందుకు సిద్ధమయ్యారు. లోకేష్ చొరవతో ఏపీ పోలీసుల అండతో సతీష్ కార్లు వెనక్కొచ్చాయి. ఆ కార్లను చూసి ఆయన ఆనందంతో తబ్బిబ్బైపోయారు. తాను తెలంగాణ వాసినైనా తెలంగాణలో తన వ్యాపారం ఉన్నా కూడా ఏపీ ప్రభుత్వం తనకు అండగా నిలబడ్డాన్ని నమ్మలేకపోతున్నానని చెప్పారు. 3.5 ఏళ్లుగా నరకం అనుభవించానని, ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం 30 రోజుల్లోనే తన సమస్య పరిష్కరించిందని చెప్పారు. నారా లోకేష్ని తన జీవితాంతం మర్చిపోనంటున్నారు సతీష్. నా పేరు టి సతీష్ కుమార్. నా విలేజ్ సంగారెడ్డి, తెలంగాణ. నేను గత 3 సంవత్సరాల క్రితం నా వెహికల్స్ ఇక్కడ రెంట్కి ఇవ్వడం జరిగింది వెంపల్లిలో. వాళ్ళు నాకు 3 ఇయర్స్ నుంచి చాలా ఇబ్బంది పెట్టారు. తర్వాత గత ఒక నెల క్రితం నేను నారా లోకేష్ సార్కి ట్విట్టర్లో రిక్వెస్ట్ పెట్టుకున్నాను. దానికి లోకేష్ సార్ చాలా స్పందించేసి ఇక్కడ వెంపల్లి పోలీస్ స్టేషన్కి మళ్ళీ కడప ఎస్పీ సార్కి కాల్ చేసి నా కార్లను రికవరీ చేసి నాకు న్యాయం చేయమని చెప్పారు. అలాగే అక్కడ కడప ఎస్పీ సార్ వెంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సార్లకి కాల్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు నా వెహికల్స్ అన్నీ రికవరీ చేసి నాకు అప్పగించారు. నాకు న్యాయం జరిగింది ప్రజెంట్. ఇప్పుడు దీనికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సీఎం చంద్రబాబు గారికి, నారా లోకేష్ సార్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నా వేంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి, కడప ఎస్పీ సార్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. లోకేష్ లాంటి నాయకులకి ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియజం లేదంటున్నారు. తనకిప్పుడు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయలేదని, కొంతమంది తనకి బెదిరింపు కాల్స్ చేస్తున్నారని, తెలంగాణ పోలీసులు తనకి రక్షణ కల్పించాలి అని కోరుతున్నారు సతీష్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.